బాబు శ్రీనివాసరావు అనే నేను తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. అలా పట్టుకోండి సార్, ఇచ్చోండి సార్, అలా పట్టుకోండి సార్, కొంచెం పార్లమెంటరీ పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా సోదరుడు పులవర్శెట్టి శ్రీనివాసు నియామకం కావటం, దానికి సంబంధించి ఈరోజు బాధ్యతలు కూడా తీసుకోవటం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా తనకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మామూలుగా తెలుగుదేశం పార్టీలో పార్టీ అధ్యక్షుడికి ఎంత ప్రాధాన్యత బాధ్యత ఉంటుందో దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ సమానమైన బాధ్యత కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ సెక్రటరీ కూడా ఉంటుంది. అటువంటి ఒక కీలకమైన పదవి ఇది. అటువంటి పదవికి విశాఖపట్నం ఈ కార్యక్రమంలో మహిళలు నాయకురాళ్ళు అందరూ వచ్చారు. చాలా చాలా సంతోషం. ఇది బాధ్యత చిన్న బాధ్యత కాదు. ప్రధాన కార్యదర్శి, ఒక పార్లమెంటుకి ప్రధాన కార్యదర్శి అంటే అందులోనే విశాఖపట్నంలో ఈ బాధ్యత స్వీకరించడం అంటే చాలా నమ్మకం ఉంటేనే కానీ అటువంటి బాధ్యత ఎవరికి రాదు. ఎంతో నమ్మకంతో పొలమరిశెట్టి శ్రీనివాస్ గారికి ఎన్నో మంచి కార్యక్రమాలు, వారు సతీమణి ఇదివరకు కార్పొరేటర్గా కూడా చేశారు. అత్యంత నేరోగా మిస్ అయిపోయింది మొన్న వారు పోటీ చేస్తే. ఇదే కనుక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మూడు పార్టీలు కనుక కలిసి ఉన్నప్పుడు కనుక పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారో వారందరూ కూడా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో అందరూ కార్పొరేటర్స్ గెలుపొందేదానికి అవకాశం ఇదివరకు ఉండేది. మూడు పార్టీలు కలయిక జరిగింది. ఉమ్మడి అభ్యర్థులు ప్రకటన రావటం జరిగింది. ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా భరత్ గారికి ఇవ్వటము చాలా చాలా సంతోషం. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదములు, నమస్కారములు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పొలమరిశెట్టి శ్రీనివాస గారిని నియమించడం, సార్ పదవీ బాధ్యతలు తీసుకోవడం చాలా మంచి పరిణామం. ముఖ్యంగా ఇది ఎన్నికల సమయం. ఇందులో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న మన పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక సార్కి ఇవ్వడంతో సార్ రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో అధిష్టానం నుంచి మన విశాఖపట్నానికి వచ్చే మొత్తం కమ్యూనికేషన్ అంతా ఎక్కడికక్కడ మిగతా సభ్యులందరికీ తెలియజేసి దాన్ని పకడ్బందీగా అమలుపరిచి ఇక్కడ 7 శాసనసభ్యులు కూడా గెలిచి, పార్లమెంట్ ఎంపీ కూడా గెలవడానికి కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే మన ప్రధాన కార్యదర్శికి ఉందండి. దయచేసి ఆ విషయాన్ని మీరు గుర్తిరిగి మీరు 7 ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీ గెలవడానికి మీ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మా అందరికీ తెలుసు. అంతటి బాధ్యత నన్ను నమ్మి అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను ఎప్పుడు రుణపడి ఉంటానని, అదేవిధంగా ఈ బాధ్యతని వారు ప్రతిపాదించిన వెంటనే నన్ను నమ్మి నాకు అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఈ తెలుగుదేశం పార్టీ
ఒక అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో నేను ఈ స్థాయికి రావడం నేను చాలా నాకు సర్వదా ఈ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని